Hi guys, welcome to Monosex Stories and welcome to one another vlog. అంటే ఇంకో vlog కి స్వాగతం. మరేం పనులు లేవు. లైట్ గా ఇంట్లో కొన్ని కావాల్సినవి తెచ్చుకుందాం అని చెప్పి బయటకు వచ్చాం. అండ్ మా ఆఫీస్ లో ఒక ఆయన కంపెనీ షిఫ్ట్ అయ్యి అంటే కంపెనీ అయితే వెళ్ళిపోతున్నాడు కాబట్టి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కేక్ ఉందాం అని చెప్పి కేక్ తీసుకోవాలి. బికాస్ రేపు ఒక చిన్న లంచ్ ఉంది ఆయనకి సెండ్ ఆఫ్ లెక్క. సో సెండ్ ఆఫ్ లో ఆబ్వియస్లీ కేక్ కట్ చేస్తారు కాబట్టి నేను కేక్ తీసుకొస్తాను అని చెప్పిన. అట్లే పోయి కేక్ తీసుకోవాలి. చాలా మంది నన్ను కామెంట్స్ లో ఫేస్ ఏంటంత కోపంగా సీరియస్ గా పెట్టినా అని చెప్తారు. అంటే మనం కెమెరాసే అనమాట. సో కెమెరా ఆన్ చేయగానే ఆబ్వియస్లీ ఫేస్ అలా వచ్చేస్తుంది. బట్ వస్తాయి మెల్లగా బయటకు వస్తారు అట్లా. సో మన ఇంటి దగ్గర శాంస్ ఉంది, వాల్మార్ట్ ఉంది. సో వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని అట్లే శామ్స్ లో పిక్ తీసుకొని అండ్ ఇంకేమన్నా మనకు కావాల్సిన గ్రాసరీస్ కానీ ఏమన్నా కనిపిస్తే తీసుకో. ఓ ఆంటీ ఏం ఆంటీ కార్ తీసుకొచ్చి గుద్దుతావు ఎట్ట? శామ్స్ పార్కింగ్ లాట్ లో ఎట్ట పడితే అట్లా నడుపుతుందా అండి? గుద్దితే గుద్దితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఏం దాగిర్రా నాయన పొద్దున్నే మీ అందరు కలిసి? పొద్దున్న కాదులే, సాయంత్రం 6 అయింది ఇప్పుడు. కానీ ఎండ ఉంటది పొద్దున్న లెక్క. ఆంటీ కేక్ పట్టుకుంది, ముసలాంటి మొక్కలు ఉంది. షిట్, యాక్చువల్లీ నేనే రాంగ్ రూట్ లో వచ్చినా, వాడు రాంగ్ రూట్ లో వచ్చినా. ఓ జీప్ రైంగ్లర్. అప్పుడప్పుడు మన అదృష్టం ఎట్లుంటదంటే మనకు కావాల్సిన కేక్ లాస్ట్ పీస్ అయి ఉంటది, అది ఎవడో కూడా తీసుకెళ్లిపోయి ఉంటాడు. సో ఇక్కడ వేరే ఆమెను అడిగితే ఆమె లోపల ఇంకోటి ఉందంట, అది బయటికి తీసుకొచ్చి దాంట్లో స్ట్రాబెరీలు పెట్టి తీసుకొస్తుంది. అప్పుడప్పుడు టైం అట్లా నడుస్తుంటది, ఏం చేయలేం. సో ఇప్పుడే మనం కేక్ అయితే తీసేసుకున్నాం. లాస్ట్ కేక్ ఒకటే ఉందన్నారు. సో ఆ ఒక్క కేక్ ఎవరో తీసేసుకున్నారు. సో ఆమె ఏం చేసిందంటే మనకు ఒక ఫ్రీజర్ లోంచి వేరే కేక్ తీసుకొచ్చేసింది. అండ్ శామ్స్ లో కేక్ చాలా పెద్దగా ఉన్నాయి. సో అదే మన కేక్ డ్రెస్ లేసేసి అండ్ కొంచెం షాపింగ్ కూడా చేసాం మనం. ఇప్పుడు మనకి ఇంట్లో యోగట్ అయిపోయింది కాబట్టి కొంచెం యోగట్ కూడా తీసుకోవాలి. సో యోగట్ సెక్షన్కి వెళ్దాం. మన ఇండియా లెక్క ఇక్కడ కోకో కోలా సీజాలు అమ్ముతున్నారు. సీజాలు ఇక్కడ ఓన్లీ చోబని యోగట్టే ఉంది. సో ఈ యోగట్లో ఏంటంటే మనకి కొన్ని దాంట్లో 11 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, దీంట్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నాకు కావాల్సింది ఓయికోస్ యోగట్. సో నేను యూజువల్లీ తీసుకునేది అదే. దాంట్లో అప్రాక్సిమేట్లీ లైక్ 20 grams to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ శామ్స్ లో ఆయికోస్ లేదు, చోబనీ ఉంది. బట్ చోబనీలో లాస్ట్ టైం ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి కేసు ఫైల్ అయింది, దాని మీద లాస్ ఉంటుంది. సో చాలా మంది చోబనీ తీసుకోవట్లేదు. సో అందుకని చెప్పి అది ఇప్పుడు తీసుకోవట్లేదు అనమాట. సో ఈ ఎమినో 2 ఉంటాయి, 2 కలిపి $16 పడుతుంది. యూజువల్లీ కాస్కో శామ్స్ లో ఈ ఎమినో చాలా ఆఫర్ ఉంటుంది. నేను కూడా ఇదే వాడతా, బాగుంటది బాడీ లోషన్. ఆల్మోస్ట్ శామ్స్ క్లబ్ కాస్కో అనేది సేమ్ జిరాక్స్ కాపీ లెక్క ఉంటుంది.
సో దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. బట్ మనం తీసుకునే అన్ని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బిల్లింగ్ వేయించేసి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్స్ ఒకటి తీసుకోవాలి. హెచ్ఈబీలో దగ్గరికి వెళ్ళి ఎక్స్ తీసుకుందాం. సో శామ్స్ లో మనం వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఎక్స్ అయిపోయినాయి కాబట్టి హెచ్ఈబీకి వెళ్ళి ఎక్స్ తీసుకుందాం. అండ్ ఇంకేమన్నా కావాల్సినవి అనిపిస్తే తీసుకొని ఇంటికి వెళ్ళిపోం. అంటే వాళ్ళ అబ్బాయిని పట్టించుకోకుండా వదిలిపడేసింది. వాడేమో కేకలు పెడుతున్నాడు. సో నాకు కావాల్సింది శామ్స్ లో యోగట్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు నేను హెచ్ఈబీకి వచ్చాను. యూజువల్ గా ఇక్కడ మనకి చుబాని నేను తీసుకునేది ఆయికోస్ ఇదే. సో దీంట్లో మనకి మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ ఇది. నేను యూజువల్ గా స్ట్రాబెరీ గానే ఉన్న తీసుకుంటాను. ఇందాక చూపించినవి ప్రోటీన్ డ్రింక్స్, యోగట్ కాదు. సో నాకు అక్కడ ఎగ్స్ దొరకలేదు కాబట్టి ముందు వెళ్ళి ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ అయిపోయినాక వెళ్ళి యోగట్ తీసుకుందాం. నేను తీసుకునేది ఇదే 30 ఎగ్స్ మనకి $7 వచ్చేస్తాయి. సో బ్రౌన్ ఎగ్స్ తీసుకుంటాను నేను ఎప్పుడు ఇవి. అండ్ ఆల్సో బ్రౌన్ ఎగ్స్ చాలా బాగుంటాయి. సో మనకు కావాల్సిన ఓయికోస్ ఇక్కడ ఉంది. దీంట్లో బేసికల్ గా ఈ ఓయికోస్ అయితే 15 grams ప్రోటీన్ ఉంటుంది. అండ్ యూజువల్ గా నేను తీసుకునేది ఈ ఓయికోస్. దీంట్లో ఏంటంటే ఒక 5 grams ఎక్స్ట్రా ప్రోటీన్ వస్తుంది. బట్ ఇది వెనిలా ఫ్లేవర్. నేను బేసికల్ గా తీసుకునేది ఎప్పుడు స్ట్రాబెరీ ఫ్లేవర్ కానీ లేదా ఇంకొకటి ఇది మిక్స్డ్ బెర్రీ అని ఉంటుంది. అన్ని బెర్రీస్ కలిపి మిక్స్ అయి ఉంటుంది. సో మనకి ఇది కావాల్సిన దొరికింది కాబట్టి తీసుకుందాం. నేను ఇందాక వెళ్ళిన దగ్గర 4 packs ఆఫ్ చికెన్ కలిపి $24 ఉంది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 7 ఉన్నాయి, ఓన్లీ $12 ఉంది. అందుకని ఇంక ఈ చికెన్ తీసుకున్నాను. మనకు $12 కే అంత పెద్ద బ్యాగ్ వస్తుంది కాబట్టి. హెచ్ఈబిలో మేముండే ఊర్లో యాక్చువల్లీ ఇండియన్ స్టోర్స్ అనేవి ఉండవు. కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ కాకరకాయ, బీన్స్, వంకాయ, సొరకాయ ఇవన్నీ దొరుకుతాయి మనకి. ప్లస్ కరివేపాకు కూడా దొరుకుతుంది. ఇంకా హెచ్ఈబిలో ఇవన్నీ దొరికినప్పుడు మేము వేరే ఇండియన్ స్టోర్ మాకు ఇంకా అవసరం ఉండదు. అట్లా మేనేజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చికెన్ దొరికిపోయింది. నెక్స్ట్ ప్రోక్యూస్ ప్రోటీన్ అయిపోయి మనం పోయి వేరే తీసుకుని వెళ్ళిపోవడం ఇంటికి. సో టైం ఇప్పుడు 8-10 PM అయింది. అయినా కానీ మాకు ఇంకా ఎండగానే ఉంది. యూజువల్ గా ఇప్పుడు సన్సెట్ ఆఫ్టర్ 9 PM అవుతుంది. సో మనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంక ఇప్పుడే ఇంటికి బయలుదేరిపోయినాం. దారిలో లైట్ గా స్నాక్
టాకో బెల్కి వెళ్ళి ఏమైనా తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. సో మీ అందరికి జెట్లీ సినిమా ఎలా అనిపించింది గైస్? నేను యాక్చువల్లీ మత్తు వదలరా 2 తీసిరు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నార్మల్ కామెడీ అని ఉంటది కదా అని చెప్పి కానీ జెట్లీ మూవీ చూసా. నాకైతే కొంచెం క్రింజ్ కామెడీ అనిపించింది. లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఉండే మీమ్స్ కానీ కామెడీ స్టఫ్ అంతా తీసుకొని ఒక మూవీ చేస్తే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. లైక్ అన్ని సినిమా రిఫరెన్స్లు ఇన్స్టాగ్రామ్ లో కామెడీ రీల్ అవే ఉన్నాయి. ఇంకా నాకైతే అంతగా ఎక్కలేదు సినిమా. కానీ కామెడీ కొన్ని సీన్స్ లో బాగా అనిపిస్తుంది. మెయిన్లీ పైలట్ సీన్ అయితే మంచి కామెడీ అనిపిస్తుంది. లైక్ వాడుండి అదైతే ఇక 10 నిమిషాలకు ఒకసారి స్టార్ట్ చేస్తాడు వాడు ఫ్లైట్ లో. ఏ ప్లేన్ లో పైలట్ అంట 10 నిమిషాలకు ఒకసారి అన్నాడు. వాడు మాత్రం ఇంకా కామెడీ ఉంటది కదా అని చెప్పి 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి పెట్టింది అది. నీకైతే ఆ సినిమా ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. Can I have a nacho fries? I'll wait. Okay, thanks so much. సో ఇప్పుడే మనం ఇంటికి వచ్చాం. మనకు కావాల్సిన ప్రాసెస్ అని దొరికినాయి. అండ్ ఆల్సో ఆల్రెడీ టోల్ లైక్ ఒక ఆయన మన కంపెనీ ఆఫీస్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన రేపు మంచి సెండ్ ఆఫ్ ఇద్దాం. అండ్ ఆల్సో కేక్ కూడా తీసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ ది స్టోరీ. అండ్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా సైడ్ స్టోరీస్. అండ్ ఇలాంటి మరెన్నో స్టోరీస్ ముందు వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మంచి సపోర్ట్ ఇవ్వండి. Until then, see you in the next story. Bye.